కండరాల బలహీనత రావడానికి కారణాలు ఏమిటంటారు? కండరాల బలహీనతను ఆయుర్వేద శాస్త్రంలో కండర శోష అన్నారు. ఈ కండరాల బలహీనత చాలా మందిలో వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచే ఈ సమస్య వస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ అనే సమస్య వినే ఉంటారు. ఈ సమస్యకు ప్రపంచంలో అసలు ఔషధమే లేదు. ఇది ఎంతగా బాధిస్తుందంటే వాళ్ళ యొక్క శరీరంలోని మొత్తం కండరాలు క్షీణించిపోతూ కరిగిపోతూ నడవలేక వంగలేక లేవలేక ఏ పని చేసుకునే అవకాశం లేక వాళ్ళ యొక్క జీవితమే దుర్భరమవుతుంటుంది. కండరాల బలహీనత సమస్య వచ్చినట్లయితే ముందుగా బాగా కనపడే లక్షణాల్లో ప్రధానమైనది కండరాలు కరిగిపోతూ అక్కడక్కడ గడ్డలు కట్టినట్టు తయారవుతుంటుంది. ఇది ఒక లక్షణం. ఇంకొక లక్షణంలో వాళ్ళు ఏ అంగానికైతే వచ్చి ఉంటుందో ఆ అంగాన్ని సక్రమంగా కదిలించలేకపోతుంటారు. అంటే అంతకు ముందున్నంత ఉత్సాహంతో కదిలించలేకపోతుంటారు. ఇక శారీరకంగా బలహీనంగా ఉండి అవయవం చూడ్డానికి మాత్రం చాలా బలంగా కనపడుతుంటుంది. కానీ ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఉత్సాహంగా చేయలేక లేదా కదిలించలేక తీయలేకపోతుంటారు. ఈ లక్షణాలు కనపడుతున్నట్లయితే ఏ నొప్పి లేకున్నా సరే వాళ్ళు ఉత్సాహంగా కదిలించలేకపోయినప్పుడు ఈ సమస్య ఉందని అర్థం. మరి ఈ కండరాల బలహీనత నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? కండరాల బలహీనత సమస్యకు ప్రపంచంలో ఔషధమే లేదని ఇందాకే తెలియజేశాం. అయితే ఆయుర్వేద శాస్త్రంలో దీనికోసం కొన్ని రకాల చికిత్సలు తెలియజేశారు. ఈ యొక్క ఔషధం తయారు చేసుకోవడం చాలా తేలిక, అలాగే ఉపయోగించుకోవడం కూడా చాలా తేలికైందే. కానీ కేవలం కొంత ఓపిక కావాలి. దీనిలో ఉపయోగపడే మంచి ఔషధం ఎర్రబియ్యం. ఎర్రబియ్యం అనగానే చాలా మందికి తెలిసిందే. అయితే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని 60 రోజుల్లో పండిన వాటిని మాత్రమే తీసుకోవాలని తెలియజేసింది. అందుకోసమే షష్ఠిక శాలి ధాన్యం అని పేరు పెట్టారు దీనికోసం. ఈ యొక్క ధాన్యాన్ని దంపుడు బియ్యం లాగా చూడండి, మనకు ఎర్రగా అలాగే మొత్తం ఇది చూస్తున్నట్లయితే ఎరుపు రంగు బాగా కనపడాలి. అంటే కేవలం పైన పొట్టు మాత్రమే తీయాలి. అంతేగాని మనం రోజు వండుకోవడానికి పాలిష్ పట్టించినట్లు దీన్ని పట్టించకూడదు. దీనిలో ఉండే ఎరుపు రంగే ఇక్కడ ఔషధంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలా షష్ఠిక శాలి ధాన్యం అంటే 60 రోజుల్లో పండిన బియ్యాన్ని ఎర్రగా ఉండేదాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం కోసం 200 గ్రాముల మోతాదులో తీసుకోండి. తరువాత కావాల్సిన మంచి ఔషధం బలా వేర్లు. ఇక్కడ వేర్లను తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని క్వాద చూర్ణం లాగా తయారు చేసుకోవాలి. ఈ క్వాద చూర్ణాన్ని 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాలు. పాలు దేశీయ ఆవు పాలు అయితే చాలా మంచిది. ఈ యొక్క దేశీయ ఆవు పాల కన్నా మంచి ఔషధ గుణాలు కలిగిన పాలు మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండేది ఇదే. ఈ యొక్క పాలను ఇక్కడ 1 లీటర్ మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క పాలు 1 లీటర్ తీసుకోవాలి. అలాగే ఈ బలా వేర్లను కషాయం కాచుకోవాలి. ఈ యొక్క వేర్లను 100 గ్రాముల మోతాదులో తీసుకొని 2 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించి 1 లీటర్కి వచ్చేదాకా తీసుకోవాలి. 1 లీటర్కి వచ్చిన తర్వాత వడపోసుకొని ఆ కషాయం తీసుకోవాలి. ఈ కషాయాన్ని పాలను రెండింటినీ కలిపేసేయాలి. రెండింటినీ కలిపిన తర్వాత షష్ఠిక శాలి ధాన్యం అంటే ఈ బియ్యం ఎర్ర బియ్యం దీనిని 200 గ్రాములు వీటిలోకి వేసి మొత్తం స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. మొత్తం మరిగిన తర్వాత ఈ యొక్క బియ్యం బాగా ఉడికి మంచి లేహంలాగా పాకంలాగా తయారవుతుంది. అంటే బాగా బియ్యం ఉడికిపోయిన తర్వాత అన్నంలాగా తయారవుతుంది. బాగా ఉడికితే ఒక విధంగా గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. బాగా ఈ విధంగా తయారైన తర్వాత మీరు ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని తీసుకోవాలి. చూడండి, చూపెడుతున్నాం. ఇలాంటి కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకోవాలి. ముందుగా ఈ యొక్క మొత్తం తయారు చేసిన ఈ అన్నాన్ని లేకపోతే ఈ లేహం లాగా ఉండేదాన్ని ఈ గుడ్డలోకి వేసుకోవాలి. ముఖ్యంగా మధ్య భాగంలోకి ఉండేటట్టు చూసుకోవాలి. మీరు ఉడికించినప్పుడు తాజాగా గుజ్జులాగా ఉండాలి. అంటే దీనిలో రసం పాలు అన్ని బయటకు వచ్చేటట్టు ఉండాలి. ఇలా గుడ్డలోకి వేసుకున్న తర్వాత
4 వైపులు ఇలా మడుచుకోవాలి. ఈ యొక్క గుడ్డను నాలుగు వైపులు మడిచి వీటిని ఇలా పట్టుకొని ఇలా 4 వైపులు ఇలా పట్టుకొని పైకి తీసుకొని చూడండి, ఈ మడతలను ఇలా పైకి ఒకదానికి ఒకవైపు ఇలా మడుచుకోవాలి. ఎందుకంటే మీరు దీన్ని బాగా మూటలాగా కట్టినప్పుడు దీనిలోని గుజ్జు బయటికి రాకూడదు. ఇలా మొత్తం కట్టుకొని అవసరమైతే ఇలా మడుచుకోవచ్చు. లేని పక్షంలో దీన్ని మొత్తాన్ని ఇలా తయారు చేసుకొని ఒక పురికోస, ఈ పురికోస లాంటిది తీసుకొని మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇక్కడ మీరు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోండి, అప్పుడు మీకు తేలికవుతుంది. వీలైతే చూడండి, ముందుగానే ఇలా మడత పెట్టుకొని మీకు చేతికి అనుకూలంగా ఉండేటట్టు ఇలా పట్టుకునేటట్టు అనుకూలంగా తయారు చేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా ఎక్కువ మోతాదులో ఉంటే ముద్దలాగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి చేతికి అనుకూలంగా దొరుకుతుంది. ఇలాంటి ముద్దను తయారు చేసుకొని చూడండి, ఇంకో లీటరు పాలు తీసుకొని దాన్ని బాగా కాచుకోవాలి. అంటే బాగా వేడిగా ఉండాలి. పాలు చూడండి ఇలాంటి పెద్ద గిన్నెలోకి పోసుకోవాలి. చూడండి, పాలు ఇలా పోసుకున్నట్లయితే మనం దీన్ని ఇలా ముంచుకోవడానికి అనుకూలంగా ఉండాలి. దీన్ని బాగా టైట్గా పట్టుకునేటప్పుడు చూడండి, ఇలా ముంచితే దాని లోపలికి వెళ్తుంటుంది. ఇలా తయారు చేసుకునేటట్టు ముందుగా వేడిగా ఉండేటట్టు వెంటనే తయారు చేసుకొని ఎవరైతే కండరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారో వాళ్లకు ఇతరులు ఎవరైనా చికిత్స చేయాలి అంటే మొత్తం బట్టలు తీసేసి కేవలం డ్రాయర్ లాంటిది వేసుకొని ఏదైనా చెక్క బల్ల మీద పడుకున్నట్లయితే వాళ్లకు ఈ యొక్క మూటను శరీరం పైన అన్ని భాగాలకు ఇలా తీసుకొని ఇలా పైన ఇలా పెట్టాలి. ఇలా చూడండి, ఇలా పెట్టాలి. ఇలా దీనిలోని గుజ్జంతా మొత్తం బయటికి రావాలి. ఎంత బయటికి రావాలంటే ఈ మొత్తం మీరు కట్టుకున్న మూటంతా కరిగిపోతూ గుజ్జంతా వచ్చేస్తూ శరీరానికి పట్టాలి. ఇలా మొత్తం శరీరానికి తల నుంచి పాదాల దాకా పూర్తిగా చేసిన తర్వాత అరగంట పాటు పక్కన కూర్చోబెట్టి తర్వాత స్నానం చేయమని చెప్పాలి. ఇలా రోజు మార్చి రోజు కానీ ఉదయం పరగడుపున అంటే ఏమీ తినకమునిపే ఇలాంటి చికిత్స చేస్తున్నట్లయితే నెల నుంచి 2 నెలల్లో వాళ్లకు కండరాల బలహీనత తగ్గిపోయి, అలాగే కండరాలు ఏదైనా ముద్ద కట్టుకున్నట్టు గడ్డ కట్టినట్లు ఇలాంటి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మొత్తం అవంతా తగ్గిపోతూ వాళ్లకు శారీరక బలం వస్తుంది, కండరాల్లో మంచి బలం వస్తుంది. ఇంతకంటే మంచి చికిత్స ప్రపంచంలోనే లేదని చెప్పొచ్చు.